హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్స్టెంట్ దోశ ప్రీమిక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. చాలా బాగుంటుందండి దోశ. మనము రెగ్యులర్గా వేసుకునే దోశ లాగే 3 months పైన ఇది మనకి ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు ఉద్దిపప్పు తీసేసుకోవాలండి. అలాగే 2 కప్పుల బియ్యం తీసేసుకోవాలి. వీటికి 3/4 కప్పు అటుకులు తీసుకోవాలి. ఇవి మీరు పేపర్ అటుకులైనా తీసుకోవచ్చు, లేదు అంటే మందపాటి అటుకులైనా తీసేసుకోవచ్చు. వీటిలోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మీరు మిక్సీకైనా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదు అంటే మిల్లుకైనా పట్టించుకోవచ్చండి. నేనైతే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా మిల్లు పట్టించేసుకున్నాను. కొంచెం బరకగా పట్టించుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా. ఈ పిండితో అప్పటికప్పుడు మీరు దోశలు వేసుకోవాలి అనుకున్నారనుకోండి, ఇందులోకి కొద్దిగా వంట సోడా అలాగే పెరుగు యాడ్ చేసేసుకొని వేసుకోండి. కానీ అప్పటికప్పుడు అంత టేస్టీగా అనిపించవండి. నేను జెన్యూన్గా అయితే చెప్పేస్తున్నాను. మనం నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకున్నాం అనుకోండి, నైట్ కలిపి పెట్టి యాజ్ యూజువల్గా మనం దోశలు ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటుందండి. ఇది ఇన్స్టెంట్ మిక్స్ అయినా. ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఎంత క్వాంటిటీ పిండి కావాలో అంత క్వాంటిటీ పిండి తీసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని, సాల్ట్ అయితే మనం నైటే వేసి పెట్టేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం జారుగానే ఉండాలండి. ఉండలు లేకుండా ఇలా కలిపి ఒక ప్లేట్ పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. మీరు ఈవినింగ్ కానీ లేదు నైట్ టైం కానీ దోశ వేసుకోవాలనుకున్నారనుకోండి, మార్నింగ్ టైమే చక్కగా సాల్ట్ వేసేసుకొని కలిపి పెట్టేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా పిండి అనేది బాగా పొంగి ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనం నైట్ వేసిన సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసేసుకొని, కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడైన తర్వాత దోశ అనేది వేసేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. ఈ దోశలు మనము హై ఫ్లేమ్లో కాల్చకూడదు. చక్కగా దీని మీద మీరు ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసేసుకోవాలి. ఇలా దోశ బాగా ఎర్రగా కాగిన తర్వాత మనం ఇంకా ఒక అట్లకర్రని తీసేసుకొని మెల్లగా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కింద అంతా కూడా దోశను ఒకసారి కదిలించేసుకొని రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకొని రెండో వైపు కూడా కాల్చేసుకున్న తర్వాత ఇంకా మనం దీన్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవడమే అండి. చూడండి, చక్కగా పల్చగానే వచ్చేస్తాయి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశల్లాగే. చాలా ఈజీ కదండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 3 months దాకా స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఒక జిప్లాక్ కవర్లో కానీ ఎయిర్ టైట్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే ఇంకా ఒక 1 month పైనే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. మీరు దీన్ని దోశలు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేసుకొని రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మనం పిండిని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.